కార్తీక మాసంలో ఒక్కరోజైనా నదీ స్నానం చేయాలంటారెందుకో తెలుసుకుందాం ఈ వీడియోలో. శివారాధన, విష్ణు ఆరాధన చేయడం ద్వారా కార్తీక మాసంలో పాపాలు తొలగిపోతాయి. అలాగే ఈ మాసంలో ఖచ్చితంగా చేయాల్సిన పని నదీ స్నానం. దీన్నే కార్తీక స్నానం అని కూడా పిలుస్తారు. పుణ్యనదులలో నదీ స్నానం చేస్తే సకల దోషాలు పోతాయని చెబుతారు. నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం చేయడం అనేది శరీరానికి ఎంతో శక్తిని అందిస్తుంది. అంతేకాదు, కార్తీక మాసంలో నదుల్లో ఔషధ శక్తి ఉంటుంది. నదీ స్నానం చేయడం వల్ల మానసిక, శారీరక రోగాలను తొలగిపోతాయి. నదిలో నిల్చుని శివుడిని ప్రార్థిస్తూ 3 సార్లు మునక వేయాలి. ఆధునిక కాలంలో ప్రతిరోజు నదీ స్నానం చేయడం కుదరదు కాబట్టి కనీసం ఒక్కరోజైనా నదిలో స్నానం చేయాలి. అలాగే ప్రతిరోజు దీపారాధన చేయడం వీలు కాని వారు కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఏడాదంతా దీపం పెట్టిన ఫలితం దక్కుతుంది. అలాగే మహావిష్ణువు మత్స్య రూపంలో నీటిలోనే ఉంటారు. అందుకే కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తారు. ఇలా నదీ స్నానం చేయడం వల్ల మోక్షాన్ని పొందుతారు. నదీ స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. సూర్యోదయానికి ముందే చేయాలి. శరీరానికి నూనె రాయకూడదు. నదీ స్నానం చేసి వచ్చాక తులసి మొక్కకు నీళ్లు పోయాలి. నెయ్యితో తులసమ్మ ముందు దీపం పట్టాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.